హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 36. ఈరోజు కొన్ని పదాలని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. నవ్వుతూ అనే మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారంటే హస్తే హువే. హస్తే హువే, నవ్వుతూ అనే అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు నవ్వుతూ అనే దాన్ని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. నవ్వుతూ అడిగారు అనే మాట వాక్యం ఉంది. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే హస్తే హువే పూచ్ రహే థే. హస్తే హువే అంటే నవ్వుతూ, పూచ్ రహే థే, పూచనా అంటే అడగటం, రహే థే అంటే ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, లేదా నవ్వుతూ అడిగారు అని కూడా మనం చెప్పవచ్చు. ఇంకా నవ్వుతూ పంపించారు, ఎవరు నవ్వుతూ సాగనంపారు అనే ఉందనుకోండి, దాన్ని మనం ఉర్దూలో ఏ విధంగా అంటామంటే హస్తే హువే భేజ్ దియే థే. భేజ్ దియే థే అంటే పంపించారు, పంపించేశారు అని కూడా వస్తుంది. నవ్వుతూ పంపించారు, హస్తే హువే భేజే థే అని కూడా అనొచ్చు, భేజ్ దియే థే అని కూడా అనొచ్చు. ఇకపోతే కోపంగా అనే మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారంటే గుస్సేసే. గుస్సేసే అంటే కోపంగా, కోపంతో అని కూడా వస్తుంది. దాన్ని ఇప్పుడు వాక్యంలో ఏ విధంగా వాడతారో చూద్దాం. నా వైపు కోపంగా చూశారు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారు? నా వైపు అంటే మేరీ తరఫ్ గుస్సేసే దేఖ్ రహే థే. నా వైపు కోపంగా చూశారు లేదా చూస్తూ ఉండేవారు. దేఖ్ రహే థే చూస్తూ ఉండేవారు లేదా చూశారు అని కూడా వస్తుంది. మేరీ తరఫ్ అంటే నా వైపు, గుస్సేసే అంటే కోపంగా, దేఖ్ రహే థే చూస్తూ ఉండేవారు, చూశారు అని వస్తుంది. అలాగే నేను కోపంగా జవాబు చెప్పాను అనే మాట ఉందనుకోండి, అనే వాక్యం, దాని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే మై గుస్సేసే జవాబ్ దియా థా. మై అంటే నేను, గుస్సేసే అంటే కోపంతో, జవాబ్ అంటే జవాబు, దియా థా అంటే చెప్పాను, నేను కోపంగా జవాబు చెప్పాను. మై గుస్సేసే జవాబ్ దియా థా అనే జవాబు మనకి వస్తుంది. ఇకపోతే తీక్షణంగా అంటే దాని ఉర్దూలో ఘూర్కే. ఘూర్నా. ఘూర్నా అంటే తీక్షణంగా చూడటం మన వైపు. ఎవరన్నా చూస్తాం, అలాగే చూస్తున్నారనుకో మన వైపుని, దాన్ని ఘూర్నా అంటారు. తీక్షణంగా చూడటం అన్నమాట. నా వైపు తీక్షణంగా చూశారు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారంటే మేరీ తరఫ్ ఘూర్కే దేఖ్ రహే థే. నా వైపు కోపంగా చూస్తూ ఉన్నారు, చూశారు అని కూడా వస్తుంది. మేరీ తరఫ్ అంటే నా వైపు, ఘూర్కే అంటే తీక్షణంగా, దేఖ్ రహే థే అంటే చూశారు, చూస్తూ ఉండేవారు అనే మాట వస్తుందన్నమాట. నేను కూడా తీక్షణంగా చూశాను అనే జవాబు మనం ఇచ్చామనుకోండి, దాన్ని మైభీ, నేను కూడా, మైభీ అంటే నేను కూడా, ఘూర్కే అంటే తీక్షణంగా, చూశాను అంటే దేఖా థా. థా అంటే చూసేసాను కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి థా అని వస్తుంది. మైభీ ఘూర్కే దేఖా థా అనే మాటతో మనం నేను కూడా తీక్షణంగా చూశాను అనే దానికి సమానం అవుతుందన్నమాట. ముసిముసిగా నవ్వటం అంటే చిరునవ్వు నవ్వటం. దాన్నే ఉర్దూలో ఏమంటారంటే ముస్కురాతే హువే. అంటే ముస్కురానా అంటే ముసిముసిగా నవ్వటం అనమాట. ముస్కురాతే హువే ముసిముసిగా నవ్వటం అనే పదం ఉందనుకోండి, దాన్ని వాక్యంలో ఏ విధంగా వాడతారో చూద్దాం. నా వైపు ముసిముసిగా నవ్వుతూ చూశారు అని ఉందనుకోండి వాక్యం, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం? మేరీ తరఫ్ అంటే నా వైపు, ముస్కురాతే హువే అంటే ముసిముసిగా నవ్వుతూ, దేఖ్ రహే థే చూస్తూ ఉన్నారు, చూశారు. మేరీ తరఫ్ ముస్కురాతే హువే
దేఖ్ రహే థే, నా వైపు ముసిముసిగా నవ్వుతూ చూశారు అని వస్తుంది. నేను కూడా ముసిముసిగా నవ్వాను అనే వాక్యం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? మై భీ, నేను కూడా. మై భీ అంటే నేను కూడా. ముస్కురాయా థా, నేను కూడా ముసిముసిగా నవ్వాను అనే జవాబు వస్తుంది. ఏడుస్తూ అనే మాట ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే రోతే హువే. ఏడుస్తూ అంటే రోతే హువే. ఇప్పుడు దాన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడతారో చూద్దాం. పిల్లవాడు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. బచ్చా రోతే హువే ఘర్ ఆయా థా. బచ్చా అంటే పిల్లవాడు, రోతే హువే ఏడుస్తూ, ఘర్ అంటే ఇంటికి, ఆయా థా వచ్చాడు. తర్వాత అస్తమాను ఏడవకూడదు అనే మాట ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? హమేషా రోతే నహీ రహనా. హమేషా అంటే అస్తమాను, ఎప్పుడు. ఏడవకూడదు అంటే రోతే అంటే ఏడుస్తూ, నహీ రహనా ఉండకూడదు, ఏడుస్తూ ఉండకూడదు, ఏడవకూడదు అనే మాట వస్తుందన్నమాట. ఇకపోతే విచారం. విచారం అంటే ఉదాస్. ఉదాస్గా ఉండటం అంటే విచారంగా ఉండటం. ఇప్పుడు దీన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడతారో చూద్దాం. వారు విచారంగా ఉన్నారు. వారు అంటే ఉన్హోనే. ఉన్హోనే ఉదాస్ హై. ఉదాస్ అంటే విచారంగా, హై అంటే ఉన్నారు. ఉన్హోనే అంటే వారు. దీంట్లో సింగులర్గా వస్తుంది, ప్లూరల్గా కూడా వస్తుంది. ఉన్హోనే అంటే వారు అని వస్తుంది, ఆమె అని వస్తుంది, అతను అని వస్తుంది, ఏదైనా మనం చెప్పవచ్చు. ఉన్హోనే ఉదాస్ హై, వారు ఉదాస్గా అంటే విచారంగా ఉన్నారు. తర్వాత అస్తమాను విచారంగా ఉండకూడదు అనే మాట వాక్యం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏమంటారు? అస్తమాను అంటే హమేషా. హమేషా ఉదాసీ సే నహీ రహనా. ఉదాసీ సే, ఇందాక ఉదాస్ అన్నా, ఇప్పుడు ఉదాసీ సే అన్నాం. ఉదాసి విచారంగా. నహీ రహనా అంటే నహి అంటే ఉండకూడదు అనేదానికి వ్యతిరేకం అన్నమాట. ఉండకూడదు, ఉండాలి అనేదానికి వ్యతిరేకం. నహి పెట్టినప్పుడు ఉండకూడదు అనేది వస్తుంది. ఉదాసీ సే విచారంగా, నహీ రహనా ఉండకూడదు అనే జవాబు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరొక కొత్త లెసన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.